చలి తీవ్రత పెరగడంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థికంగా మేలు చేకూరుతోంది. ఈ నెలలో కరెంట్ రోజువారీ డిమాండ్ గణనీయంగా తగ్గింది. రోజువారీ అత్యధిక డిమాండ్ ఈ నెల 21వ తేదీన 8,502 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది డిసెంబర్ 21న అత్యధిక డిమాండ్ 8,508 మెగావాట్లు ఉండగా డిసెంబర్ నెల మొత్తం మీద గత ఏడాది కన్నా తక్కువగా ఉంది. గత జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా ప్రారంభించిన తరువాత ఇలా ఒక నెలలో గతేడాది అత్యధిక డిమాండ్ను మించకపోవడం గత 12 నెలల్లో ఇదే తొలిసారి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడం, వర్షాల వల్ల గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం బాగా పడిపోయింది. యాసంగి పంటల సాగు నత్తనడకన సాగుతోంది. మొత్తం 31 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. బోర్లలో భూగర్భ జలాలు తగ్గడం వల్ల కరెంటు వినియోగం తక్కువగా ఉన్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రోజువారీ డిమాండ్ తగ్గుతున్నందున కరెంటు కొనుగోలు తగ్గి డిస్కంలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతోంది. సింగరేణి విద్యుత్ ప్లాంట్లలో వార్షిక మరమ్మత్తు పనుల కోసం ఉత్పత్తి నిలిపివేశారు. ఛత్తీస్గఢ్లోని మార్వా ప్లాంట్లకు బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. మార్వా నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు రోజు రావాలి, కానీ ఒక్కో రోజు 500 మెగావాట్ల లోపే వస్తోంది. జాతీయ స్థాయిలో పలు థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత ఉందని, తెలంగాణలో సింగరేణి గనులు ఉన్నందున ఆ సమస్య లేదని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. మనం చూస్తున్నాం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ నెలలో కొంచెం కరెంటు వాడకం చాలా తక్కువైంది అని చెబుతూ ఉన్నారు. ఇది మేలు చేకూరుస్తుంది ఒక రకంగా అని చెబుతూ ఉన్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే డిసెంబర్ నెలలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అంటే మొదటి డేట్ నుంచి ఈ రోజు 21వ తేదీ వరకు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే దాదాపు 8,500 మెగావాట్లు మాత్రమే ఇప్పటి వరకు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. డిసెంబర్ 21న ఒక్క రోజు మాత్రమే, అంటే గత ఏడాది 2017లో 8,508 మెగా యూనిట్లు కూడా ఏదైతే ఖర్చు అయినటువంటి పరిస్థితి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఏడాది కరెంటు వాడకం అనేది బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 రోజులుగా చలి తీవ్రత పెరగడం, దాంతో పాటు విద్యుత్ సంస్థకు కూడా ఆర్థికంగా మేలు జరిగిందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతో పాటు వరుసగా అంటే దాదాపు 9 నుంచి 10 రోజుల పాటు తుఫాను ప్రభావం ఉండడం వల్ల కూడా విద్యుత్ వాడకం అనేది బాగా తగ్గింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల విద్యుత్ వాడకం తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాదిలో ఒక్క రోజు ఖర్చు అయినటువంటి కరెంట్ ఖర్చు ఈ ఏడాది మొత్తానికి కూడా ఖర్చు కావడం లేదనేది కూడా ఇప్పటికే విద్యుత్ అధికారులు కూడా ప్రకటించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. దాంతో పాటు భూగర్భ జలాల్లో ఏదైతే భూగర్భ జలాలు తగ్గడం వల్ల కరెంటు వినియోగం కూడా తక్కువగా ఉన్నట్లు ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల ఇంకొక 6 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఏదైతే చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విద్యుత్ వాడకం అని కూడా తగ్గించే అవకాశం అయితే కనపడుతుంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గృహానికి సంబంధించి కావచ్చు, తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా విద్యుత్ వాడకం అనేది గత 3-4 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం బాగా తగ్గిందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. శీలా, ప్రవీణ్, మీరన్నట్టుగా మొత్తం 31 జిల్లాలలో 18 జిల్లాలో మనం చూసుకున్నట్లయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లలో వాటర్ లేకపోవడం వల్ల వాళ్ళు వ్యవసాయానికి దూరంగా ఉంటున్న పరిస్థితి, వ్యవసాయం చేయాలంటే కూడా చాలా భయపడుతున్న పరిస్థితి. దీనివల్లే కరెంటు వాడుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి ఈ విధంగా కొనసాగితే ఒక విధంగా విద్యుత్ శాఖకు కరెంటు తక్కువగా వాడడం వల్ల లాభం చేకూరినా కానీ రైతుల పరంగా చూసుకున్నా, మన పరంగా చూసుకున్నా ఆహారానికి తీవ్రమైన గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 18 జిల్లాలలో వాటర్ కొరత ఉండడం కారణంగా మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? అంటే వ్యవసాయానికైతే నిరంతరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా విద్యుత్ అందిస్తున్నా వాడుకోవడానికి అటువంటి పరిస్థితి లేదు. అక్కడ తీవ్రమైన గడ్డు పరిస్థితి ఆహారానికి సంబంధించి కావచ్చు, మన నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది దీనికి? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా, ఎందుకంటే గత ఏడాది ఒక్క రోజులో వినియోగించినటువంటి విద్యుత్ మెగావాట్లు ఈ నెల మొత్తానికి కూడా
దాన్ని సరిపోయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి ఎందుకంటే వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇళ్లలో కూడా కరెంటు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంటలు పండించాలంటే కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయంలో మాత్రము కరెంటు ఉత్పత్తి కావచ్చు, కరెంటు వినియోగం అనేది ఖచ్చితంగా కొనసాగాలి. కాబట్టి దానిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నది మాత్రం ఒకటే, అదిలా ఏదైతే ఇప్పటి వరకు తుఫాన్ ప్రభావం తర్వాత చలి తీవ్రత వల్లే విద్యుత్ వినియోగం తగ్గింది, వాడకం కూడా తగ్గింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని జిల్లాలకు కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం అనేది కూడా ఒకవైపు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. అయితే మనం ఒకసారి ఉష్ణోగ్రతలు కావచ్చు, తర్వాత తుఫాన్ ప్రభావం వల్ల ఒకసారి మనం గమనించినట్లయితే హైదరాబాద్ లో దాదాపు 9 డిగ్రీలు ఏదైతే ఉష్ణోగ్రత కూడా నమోదైంది అత్యల్పంగా. ప్రధానంగా ఆదిలాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోవడం వల్ల అక్కడ విద్యుత్ వినియోగం అనేది బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం, ఆదిలాబాద్ 2 జిల్లాల్లో విద్యుత్ వినియోగం గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా తగ్గిందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.